మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అతి ముఖ్యమైన రోజుని జరుపుకుంటున్నాం. అదే తెలుగు భాషా దినోత్సవం. ఈ కార్యక్రమానికి లేదా ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా ఎందరో మహాకవులు నన్నయ్య, ఎర్రాప్రగడ, తిక్కన, వేమన, అన్నమయ్య ఇలాంటి కవులు మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వారి కవితల రూపంలో చెప్పడాన్ని మనం చాలాసార్లు చూసాం. అదేవిధంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఈ గీతాన్ని అసలు ఎవరు మర్చిపోగలరు? ఇలాంటి చిరస్మరణీయ గీతాలని ఇప్పటికీ మనం ఆలపిస్తూనే ఉన్నాం. ఇలాంటి తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి ఇంకా చాలామందికి తెలియజేయాలనే మా సుమన్ టీవీ చిరు ప్రయత్నానికి మాకు తెలుగు ఉపాధ్యాయులు చాలామంది పరిచయం అయ్యారు. ఆ వారిలో ఒక మాస్టర్ని మనం ఈరోజు మాట్లాడి వారితో అసలు ఈ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మాస్టర్. నమస్తే అండి. నా పేరు నుదురుమాటి రమేష్ పల్లయ్య. నేను తెలుగు ఉపాధ్యాయుడిగా జీ కొత్తపల్లి హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. ఈనాడు సుమన్ టీవీ వారు ఈ ప్రయత్నం ఏదైతే ఉందో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం ముందుగా వారు చాలా అభినందించదగినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు చాలామంది తెలుగు మృత భాష అనేటటువంటి దాని వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అది మృత భాష కాదు, అమృత భాష అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెలుగు యొక్క గొప్పతనాన్ని అనేక మంది చాటి చెప్పినటువంటి మహానుభావులు ఉన్నారు. ఎందరో కవులు, ఎన్నో ప్రక్రియలు, అలాగే తెలుగులో ఉండేటటువంటి ఆ ప్రక్రియలు, వాంగ్మయం మరి ఏ ఇతర భాషల్లోనూ లేదనేటటువంటిది నిర్వివాదాంశం. ఆంగ్ల ప్రౌంధ్వర దగ్గర నుంచి అనేక మంది మహానుభావులు దీని మీద కృషి చేసి వేమన శతకాదుల దగ్గర నుంచి చక్కగా తాటాక గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ శతకాలు ఇతరత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని అచ్చువేయడం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పినట్టు, అంటే ఆంగ్ల దొరలే మెచ్చినటువంటి ఈ భాష, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా చెప్పబడినటువంటి ఈ భాష ఈరోజు మనం పరభాష వ్యామోహంతో వెళ్తూ ఈ భాషను మనం నిర్లక్ష్యం చేయడం అనేటటువంటిది ఏమాత్రం సముచితమైనటువంటి విషయం కాదు. కాబట్టి మనందరం కూడా తెలుగు భాష యందు మక్కువ కలిగి ఉండాలి. ఈనాడు నా వరకు నేనైతే తెలుగు భాష అంశం గురించి పిల్లలకి తెలుగు భాష మీద మక్కువ కలగడానికి తగిన విధంగా వాళ్ళకి శతకాలు చెప్పడం, శతకాలలో ఉండేటువంటి పద్యాల్లో ఉండేటటువంటి అంశాలు ఎన్ని శతకాలు లేవండి మనకి? వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకం, దాశరథి శతకం, ఇలాంటి శతకాలు ఎన్నో ఉన్నాయి. ఈ శతకాలలో ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు పుట్టనేమి, పుట్టలేని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ, ఎన్ని శతకాలండి ఇలాంటివి. ఈరోజు విద్యార్థులకి నైతిక విలువలు సమూలంగా నాశనం అయిపోతున్నటువంటిది. అనేక రకాలైనటువంటి సాంకేతికంగా వచ్చినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో అవి అభివృద్ధికి ఉపయోగపడే అంశాలే, కానీ అవి పిల్లల్ని కూడా పెడదోవ పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన మూలాలను మనం మర్చిపోయేటటువంటి స్థితికి వచ్చింది. పిల్లల్లో హింసా ధోరణి పెరిగిపోతుంది. అలాంటి ధోరణి నుంచి వాళ్ళని మనం రక్షించుకోవాలంటే ఆనాడు మన పెద్దవాళ్ళైనటువంటి తల్లిదండ్రులు లేదా తాత మామలు ఇత్యాదులు దగ్గర కూర్చోబెట్టి రామాయణ మహాభారత భాగవతాది గ్రంథాల్లో ఉండేటువంటి అనేక విషయాల గురించి చక్కగా పిల్లలకి తండ్రి మీద ఉండేటువంటి గొప్పతనం ఏంటి, తల్లి గొప్పతనం ఏంటి, సోదరుని గొప్పతనం ఏంటి, బాంధవ్యాలంటే ఏంటి, బంధువులతో మనం ఎలా ఉండాలి, పెద్దలతో మనం ఎలా ఉండాలి, గురువుల ఎడల ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి అనేక విషయాల్ని అనేక సందర్భాల్లో వాళ్ళు చక్కగా కూర్చోబెట్టి చెప్తుంటే విని చక్కనైనటువంటి నైతిక విలువలతో పెరిగినటువంటి మనం ఈనాడు అనేక రకాలైనటువంటి, అది సెల్ ఫోనే కావచ్చు, టీవీ కావచ్చు, ఇతరత్ర అనేక మాధ్యమాలు వచ్చాయి. ఈ మాధ్యమాల వైపు మనం వెళ్ళిపోతున్నాం. అవి ఉపయుక్తమైనప్పటికీ కూడా పిల్లల్ని అవి పెడదవ పట్టించే స్థితి కూడా ఏర్పడుతూ ఉన్నటువంటి స్థితి ఉంది. వాటి నుంచి మనం రక్షించుకోవాలంటే పిల్లలకి చక్కలైనటువంటి శతకాల రూపంలో ఉండేటటువంటి ఆ నీతుల్ని చెప్పడం ద్వారా ఇది సాధ్యమైనది ఒక్క తెలుగు భాషలో మాత్రమే, తెలుగుకు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందులో ఉండేటటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని మనం వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళ నైతిక విలువలు పెంపొందించడానికి తగినటువంటి తెలుగు భాషలో మనం చేయగలిగినటువంటి గొప్ప విషయం అది. మిగిలినటువంటి వాటిల్లో అంటే మిగిలిన సబ్జెక్టులు చదువుకుంటారు, కానీ వాటి కంటే కూడా మన తెలుగు భాషలో మనం చేయగలిగినటువంటి తెలుగు మీద వాళ్ళకి మక్కువ కలగాలంటే చక్కని శతక పద్యాలు అవి నేర్పడం ద్వారా వాళ్ళని తెలుగు వైపు ఉన్ముఖీకులను చేయాలి.
నేనైతే చెప్పగలను, ఏ ప్రప్పుల్ల సుమంబుల ఈశ్వరిని పూర్వజన్మల నేను పూజించుతునో ఏనాడు కలదయేని మరల పూర్వజన్మ నాకు పునర్జన్మ నాకు మధుర మధురమో తెలుగు నా మాతృభాష. నేనైతే చెప్పగలను, అటువంటి నా మాతృభాష అనేటువంటి తెలుగు యొక్క గొప్పతనం ఎన్ని విధాలుగా చెప్పినా, ఎన్ని రకాలుగా పొగిడినా అది మన యొక్క జాతికి అందరూ అనుకున్నటువంటి విధంగా తెలుగుని మనం నిర్వీర్యం చేసుకుంటే మనల్ని మనం నిర్వీర్యం చేసుకునేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. తప్పనిసరిగా తెలుగు భాషలో ఉండేటటువంటి వాంగ్మయం, అది పోతన భాగవతమే కావచ్చు, లేదా నన్నయాది భారతమే కావచ్చు, భారతాదులే కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి అంశాలను కూడా మనం పిల్లలకి తెలియజేయడం ద్వారా తెలుగు యొక్క గొప్పతనాన్ని మనం మరింత ప్రస్ఫుటం చేయడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని తెలుగు పండితులుగా నేను కొవ్వూరు ఆంధ్రకీరవాణి విద్యాపీఠంలో చదువుకున్నాను. మా తండ్రి గారు అయినటువంటి శ్రీ నుదురుమాటి సూర్యనారాయణ గారి ద్వారా అక్కడికి అనేక మంది విద్యార్థులు వెళ్ళి, లక్కవరం అనేటువంటి ఒక కుగ్రామం నుంచి అక్కడికి అనేక మంది వెళ్ళి అక్కడ సుమారుగా ఈరోజు 30 మంది గవర్నమెంట్ తెలుగు ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఆయన వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి మా గురువర్యుల యొక్క ఆశీస్సుల వల్ల మేము ఈరోజు ఈ తెలుగు భాషలో చదువుకోవడమే కాకుండా తెలుగు భాషాభివృద్ధికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఆ తెలుగులో ఉండేటటువంటి, నిజానికి మనం మాట్లాడే అమ్మ అనేటటువంటి పదంలో ఉండేటువంటి వాత్సల్యం ఎంత గొప్పది. అలాగే ఇప్పుడు మమ్మీ అనేటటువంటి పదం, అది కూడా అందరూ అనుకుంటారు మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నామేమో లేదా ఇతరత్ర భాషల్లో మాట్లాడుతామని కాదు. అయితే ఆ తెలుగు భాషకు గొప్పతనం ఎలాంటిదంటే, తెలుగు భాష యోష అంటే స్త్రీ అండి. అలాంటి తెలుగు భాషలోకి వచ్చినటువంటి ఏ పదమైనా ఒక స్త్రీ తనకి ఆభరణాలు ఏ విధంగా అయితే ధరించి తన యొక్క అందాన్ని ఇంకా ఇనుమిడింపజేసుకుంటుందో, అలాగే తెలుగు భాష కూడా ఇతర భాషల నుంచి వచ్చేటువంటి పదాలను తనలో ఇముడ్చుకొని తన యొక్క ఆభరణాలుగా మర్చుకొని తెలుగు భాష ఇంకా అందంగా తయారవుతుందే తప్ప తెలుగు భాష ఎన్నటికీ కూడా మృగ్యమైపోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా మనం ఒక్క విషయం చెప్పాలంటే, పరభాషా వ్యామోహం మంచిదే. పరభాష మనకి అవసరానికి, మన యొక్క జీవనోపాధికి ఉపయోగపడే అంశంగానే ఉపయోగించుకోవాలి తప్ప అది మన జీవితం పూర్తిగా సాఫల్యం అవడానికి కారణభూతమయ్యేటటువంటిది అయితే కాదు. నిజానికి వాత్సల్యం అనే పదాన్ని దగ్గరికి వచ్చేసరికి ఈనాడు భాష ఎంత పెడదోవ పడుతోందంటే, ఒక రకంగా నేను విమర్శిస్తున్నాను, అన్యదా భావించదు. కానీ ఈరోజు సినిమా భాషలో చూస్తే తండ్రిని నాన్న అనే పిలిచే దగ్గర నుంచి డాడీ దాకా వచ్చింది. ఈనాడు దౌర్భాగ్యం ఎంతవరకు వచ్చిందంటే, అయ్యా డూడ్ అనే పదం దాకా వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఒక తండ్రిని పిలిచేటప్పుడు ఎంత గౌరవంగా మనం ఆయనని పిలవాలి, ఆయన ఎంత ప్రేమ కలిగి ఉండాలి, ఆయన అంటే ఎంత గౌరవం ఉండాలి, పితృవాత్సల్యం ఉండాలి. ఇవన్నీ మనకి రామాయణాదుల్లో బోల్డ్ రకాలు చెప్పారే. పితృవాక్య పరిపాలకుడిగా రాముని చెప్పారే. అలాంటి ఆయన తన తండ్రి యొక్క మాట కోసం అడవులకు వెళ్ళి అనేక రకాలైనటువంటి కష్టాలు పడి అక్కడ రాక్షస సంహారం చేసి ఈ రోజుకి కూడా రామరాజ్యం అనేటటువంటి గొప్పతనాన్ని పొందినటువంటి మహానుభావుడే. అలాంటి మహానుభావుల యొక్క చరిత్రను చదువుకుని కూడా ఈరోజు మనం పరభాషలో ఉండేటటువంటి తండ్రి యొక్క గొప్పతనాన్ని విడిచిపెట్టి తండ్రిని డూడ్ అనో లేకపోతే ఇతరత్రా వెళ్తాడు. అలాగే అమ్మ దగ్గరికి వచ్చేసరికి మనం అమ్మ అని పిలిచేటప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఎంత వాత్సల్యంతో ఉంటుంది. కానీ అది పోయి మమ్మీ అనేటటువంటి మాటను పలకటం, లేదా ఆ పదాల ద్వారా మనకు ఉండేటటువంటి వాత్సల్యాన్ని పోగొట్టుకోవడం అనేది ఎంతవరకు వాస్తవం, ఒక్కసారి మన గుండెల మీద వేసుకుని ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మనందరం కూడా గుర్తెరగాలి. ఈ తెలుగు భాష యొక్క ఇంకా అభివృద్ధి చెందడానికి భాషలోనే మనం మాట్లాడాలి, తెలుగు భాషలోనే మనం సంబోధించాలి, తెలుగు భాషలోనే మాట్లాడాలి. ఇంటి దగ్గర ఉండేటటువంటి పిల్లలకి మన భాష యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పాలి, ఆ పురాణ గాథలను చెప్పాలి. ఆబాలగోపాలం రంజింపజేసేది కథ. అటువంటి కథలు ఉన్నటువంటిది తెలుగులో అనేక కథలు ఉన్నాయి. ఆ కథలు చెప్పడం ద్వారా వాళ్ళని మనం భాష వైపు మలుచుకోవచ్చు. అలాగే పద్యం, శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార పేన రజితాశల కాస పణీస కుందమందార సుధాపయోధి శితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదింగానక ఎన్నడు కలుగు భారతి. ఎలాంటి పద్యాలండి! సరస్వతీదేవుని స్తుతిస్తూ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పద్యం. అలాగే నాలో ఆంధ్ర సరస్వతీ పద సువర్ణ స్వచ్ఛ మంజీర నాదాలను నింపి కవిత్వభూరహ సుమాంతర్బంబరీ గీతిగా జాలం మున్మించి తెలుగుంజెండాలు దిగ్భిత్తిగా గ్రాలగా ఇల్లు చేరినది ఆంధ్రశ్రీ మహాలక్ష్మి అయి. మహాకవులు రచించినటువంటి ఇలాంటి పద్యాలకు గొప్పతనం, ఆ పద్యాల్లో ఉండేటువంటి స్వారస్యం, ఆ పద్యం పాడటంలో ఉన్న ఆనందం, ఇవన్నింటినీ కూడా మనం గుర్తెరగాలి. అలాగే ఈరోజు సినిమా అనేటటువంటిది మనం చూస్తున్నాం. సినిమాలో ఉండేటువంటి ఆ పాటల యొక్క రచనలు, ఆ రచనల్లో ఉండేటటువంటి స్వారస్యం,
అందులో పదాలలో ఉండేటటువంటి గొప్పతనం, ఆ చక్కనైనటువంటి సాహిత్యాన్ని మనం అర్థం చేసుకుందుకు ప్రయత్నం చేయాలి. ఆ విధంగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఈనాటి ఈ ప్రయత్నం సుమన్ టీవీ వారు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయడం నిజంగా చాలా ముదావహం, ఆనందదాయకం, అభిలషణీయం. వారికి తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.